మహిళలకు ఆరోగ్య భంగం, షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు కష్టమని చెప్పవచ్చు. మకర రాశి వారికి ఇవాళ సూచన రంగు ఆకుపచ్చ రంగు మరియు బంగారు రంగు. పరిహార విషయానికి వస్తే నవగ్రహ స్తోత్రాలు పఠించడం ఈరోజు ఈ రాశి వారికి చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు శుభవార్తలు అందుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలు క్రమేపీ వీరికి అనుకూలిస్తాయి. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న అవకాశాలు కొన్ని వీరి దగ్గరకు వస్తాయి. వ్యూహాలు అమలు చేసి విజయాలు కూడా ఈరోజు వీరు నమోదు చేస్తారు. ఆస్తి వివాదాల నుంచి కూడా ఈ రాశి వారు బయటపడతారు. నిరుద్యోగులకు భవిష్యత్తుపై కొత్త ఆశలు కూడా చిగురుస్తాయి. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తి లాభ సూచనలు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు క్రమేపీ పుంజుకుంటాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాలు ఉన్నటువంటి చికాకులు సమస్యలు తొలగుతాయి. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి విదేశీ పర్యటనలు. సినీ టీవీ కళాకారులకు సన్మానాలు సత్కారాలు. విద్యార్థులకు సాంకేతిక విద్యా అవకాశాలు. మహిళలకు కూడా కుటుంబంలో గౌరవానికి ఎటువంటి లోటు ఉండదు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. కుంభరాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు పసుపు రంగు మరియు గులాబీ రంగు. పరిహార విషయానికి వస్తే కుంభరాశి ప్రతి ఒక్కరూ కూడా దుర్గా అమ్మవారిని పూజించడం చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. సేవా కార్యక్రమాల్లో కూడా ఈరోజు వీరు చురుగ్గా పాల్గొంటారు. వీరి చిరకాల కోరిక కూడా నెరవేరుతుంది. సన్నిధులతోటి విభేదాలు ఎవరికైతే అధికంగా ఉన్నాయో అవన్నీ కూడా తొలగుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు ఉత్సాహంగా ఉల్లాసంగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారు ఇంక్రిమెంట్లకు సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. రాజకీయ వైద్య రంగాల వారికి భవిష్యత్ పట్ల కొత్త ఆశలు చిగురిస్తాయి. సినీ కళాకారులకు అవార్డులు రివార్డులు. విద్యార్థుల పరిశోధనలు మంచి విజయాలు కూడా సాధిస్తారు. మహిళలు నూతన ఉత్సాహంతో గడుపుతారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. మీనరాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు మరియు బంగారు రంగు. పరిహార విషయానికి వస్తే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజించడం ఈరోజు ఈ రాశి వారికి చాలా మంచిది. విన్నారుగా నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రస్తు ఏ విధంగా ఉంది, ద్వాదశ రాశుల వారు ఎటువంటి విషయాలు జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహారాలు ఈరోజు వారు పాటించాలి అన్న అంశాలు. ఇక ఇప్పుడు మనం ఈరోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభించాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశాన్ని పరిశీలన చేద్దాం. ఈరోజు గురువారం కాబట్టి గురుగ్రహ ఆరాధన చాలా మంచిది. జాతక చక్రంలో గురుగ్రహ దోషం ఎవరికైతే అధికంగా ఉందో అటువంటి వారు ఈరోజు గురుగ్రహానికి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం చాలా మంచిది. అదేవిధంగా ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలు ఏదైనా ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు ఏదైనా తీసుకోవాలని చెప్పి అంటున్నారు దగ్గరటువంటి శ్రీ దత్తాత్రేయ స్వామివారి ఆలయానికి కానీ లేక రాఘవేంద్ర స్వామివారి ఆలయానికి కానీ వెళ్ళి స్వామివారికి యథాశక్తిగా పూజాది కార్యక్రమాలు నిర్వహించి ఆ తర్వాత ముందుకు బయలు వెళ్ళడం లేదా కీలక నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయడం వల్ల తప్పకుండా కూడా దత్తాత్రేయ స్వామివారి యొక్క ఆశీస్సులతో ఈరోజు చేయబోయే కార్యక్రమాల్లో విజయాలు మనల్ని వరిస్తాయని చెప్పవచ్చు.